మనకి జనరల్గా గోవా అనగానే గుర్తొచ్చేది ఏంటి? బీచ్లు, పబ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. యాజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్పిరెంట్, సో యూపీఎస్సీ యాస్పిరెంట్ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ యాస్పిరెంట్ అవ్వచ్చు, ఇప్పటి నుంచి మనకి గోవా అనగానే గుర్తుకు రావాల్సింది గోవా క్యాష్యూ. ఎస్, సో ఫైనల్లీ గోవాకి సంబంధించిన క్యాష్యూ ఏదైతే ఉందో ఇట్ గాట్ కన్ఫర్డ్ విత్ జిఐ ట్యాగ్. సో ఈ గోవా క్యాష్యూ ఏదైతే ఉందో దీనికి జిఐ ట్యాగ్ని ఇవ్వటం జరిగింది. సో ఈ యొక్క సెషన్లో గోవా క్యాష్యూ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ జిఐ ట్యాగ్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ క్యాష్యూ ఇండస్ట్రీ గోవాలో ఎలా స్టార్ట్ అయింది, సో దీని తాలూకా విత్తనాలు ఎక్కడ మొదలయ్యాయి, సో ఇది మనం తెలుసుకుందాం. సో క్యాష్యూ ఏదైతే ఉందో దీన్ని గోవాకి తీసుకొచ్చింది ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. సో పోర్చుగీస్ డ్యూరింగ్ 16th century వాళ్ళు గోవాకి ఈ క్యాష్యూస్ని తీసుకొచ్చారన్నమాట. సో ఈ పోర్చుగీస్ ఎవరైతే ఉన్నారో దే ఇంపోర్టెడ్ దీస్ క్యాష్యూ ఫ్రమ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు? లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి ఈ క్యాష్యూస్ని ఇంపోర్ట్ చేసుకొని సో గోవాలో వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళు స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్? గోవాలో క్యాష్యూస్ని సీడింగ్ చేయడానికి గల కారణం ఏంటంటే, పర్పస్ ఏంటంటే, మెయిన్ పర్పస్ వచ్చేసరికి ఎఫారెస్టేషన్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాయిల్ కన్జర్వేషన్. సో దిస్ ఈజ్ ద మెయిన్ మోటో. సో ఎకానమీ పరంగా గ్రో అవ్వాలి, లేకపోతే దీనికి ఒక మంచి వాల్యూ ఉంటుంది, దీన్ని బిజినెస్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు అనుకోలేదు. సో వాళ్ళు యాక్చువల్గా తీసుకొచ్చిన రీజన్ ఏంటంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎఫారెస్టేషన్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్. సో ఎఫారెస్టేషన్ కోసం, సాయిల్ కన్జర్వేషన్ కోసం మనం వేరే కంట్రీస్ నుంచి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి 16th centuryలోనే గోవాలో ఈ క్యాష్యూ సీడ్స్ని ఇంపోర్ట్ చేసుకొని సో ఒక ఇండస్ట్రీని మనం ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. రైట్. అండ్ కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఇలాగే లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసి గోవాలో వాటిని సీడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా? సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇలా క్యాష్యూస్ ఏవైతే ఉన్నాయో గోవాలోకి రావటం జరిగింది. అసలు ఈ ఇండస్ట్రీ ఎలా పెరిగిందంటే ఇనీషియల్ డేస్లో ఈ క్యాష్యూ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఒక కాటేజ్ లెవెల్ ఇండస్ట్రీ లాగానే ఉండేదన్నమాట. ఇట్ వాజ్ జస్ట్ ఏ కాటేజ్ ఇండస్ట్రీ. సో కాటేజెస్ అంటే ఏంటి? చిన్న చిన్న ఇండస్ట్రీస్ లాంటివి, చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు, చాలా తక్కువ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ క్యాష్యూ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇట్ బికేమ్ ఏ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. ఇప్పుడు గోవాలో ఇది ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా మారిపోయింది. అండ్ గోవాలో ఫస్ట్ క్యాష్యూ ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1926లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ బై 1961 గోవాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో, గోవాలో జరిగిన మొత్తం ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో అవుట్ ఆఫ్ 100% ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దీంట్లో 60% ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈజ్ బిలాంగ్ టు క్యాష్యూ ఇండస్ట్రీ. అంత డామినెంట్గా మారిపోయిందనమాట. సో పోర్చుగీస్ వాళ్ళు లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. సో వాళ్ళు తీసుకొచ్చిన పర్పస్ ఏంటంటే ఎఫారెస్టేషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ కోసం. తర్వాత ఇనిషియల్ డేస్లో ఇది జస్ట్ కాటేజ్ ఇండస్ట్రీస్గానే ఉండేది. తర్వాత ఇది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా మారిపోయింది. సో 1926లో గోవాలో ఫస్ట్ మనం ఒక ఫ్యాక్టరీని పెట్టి ఎస్టాబ్లిష్ చేసాం. 1961కు వచ్చేసరికి గోవాలో జరిగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో అవుట్ ఆఫ్ 100% 60% ఈజ్ కాంట్రిబ్యూటింగ్ బై ఓన్లీ క్యాష్యూ ఇండస్ట్రీ. సో క్యాష్యూ ఇండస్ట్రీ ఒక్కటే 60% కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అంత డామినెంట్గా ఇది మారిపోయింది. ఓకేనా? రైట్. నౌ లెట్ us discuss some of the important points regarding GI certification. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో జిఐ ట్యాగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో జిఐ ట్యాగ్ ఎవరికి ఇస్తారంటే జనరల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై గూడ్స్. సో గూడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సమ్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ విచ్ ఆర్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ స్పెసిఫిక్ జాగ్రఫికల్ రీజియన్. సో ఒక స్పెసిఫిక్ జాగ్రఫికల్ రీజియన్ నుంచి ఆరిజిన్ అయిన కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేదే జిఐ ట్యాగ్ అనమాట. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఒకసారి మనం జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ రిఫర్ చేసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్,
సో ఏపీ నుంచి కొన్ని ఫేమస్ జిఐ ట్యాగ్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటంటే తిరుపతి లడ్డు. సో తిరుపతి లడ్డు, సో లడ్డు అనేది ఒక ప్రోడక్ట్ విచ్ ఈస్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ జాగ్రఫికల్ రీజన్ కాల్డ్ తిరుపతి. దానికి ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే క్వాలిటీ అండ్ టేస్ట్. అండ్ బందర్ లడ్డు సేమ్, సో విచ్ ఈజ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ఏ రీజన్ కాల్డ్ బందర్. అండ్ నెక్స్ట్ వన్ గుంటూరు నుంచి సన్నం చిల్లి, ఓకేనా. లేకపోతే కొండపల్లి నుంచి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు. అండ్ ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్కి అయితే మనం జిఐ ట్యాగ్ అయితే ఇవ్వటం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం ఒడిశాలో మాట్లాడుకుంటే ఒక ఫేమస్ గూడ్ వచ్చేసరికి రసగుల్లా. మనందరం చాలా ఇంట్రెస్ట్గా, చాలా హ్యాపీగా, చాలా ఇష్టంతో తింటాం అన్నమాట రసగుల్లాని. ఇలాగే మన తెలంగాణకు కూడా కొన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. లైక్ పోచంపల్లి ఇక్కత్ అని చెప్పి, ఓకేనా. పోచంపల్లి ఇక్కత్, నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ ఫర్నిచర్, గద్వాల్ శారీస్ అండ్ హైదరాబాద్కి సంబంధించిన హలీం మోస్ట్ ఫేమస్ వన్, సిద్దిపేట గొల్లబామ. ఇలా చాలా ప్రోడక్ట్స్కి అయితే జిఐ ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇలా ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఆ ప్రోడక్ట్కి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఒక రికగ్నిషన్ వస్తుంది. సో ఆ ప్రోడక్ట్ ఎక్కడైతే తయారవుతుందో, నథింగ్ బట్ ఏ జాగ్రఫికల్ రీజన్లో అయితే తయారవుతుందో అక్కడ ఎకానమీ పరంగా బూస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ వైడ్లో కూడా ఈ జిఐ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్స్కి మంచి వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఇంటర్నేషనల్ వైడ్గా వేరే కంట్రీస్ ఏమన్నా సరే ఒక ప్రోడక్ట్ కొనాలి అని అనుకుంటే ఎస్ ఈ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ కూడా ఉందిరా అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు ఓకే ఈ ప్రోడక్ట్కి మనం ఎక్కువ ప్రైస్ పెట్టినా తప్పులేదు. ఎందుకంటే జిఐ ట్యాగ్ వేటికి ఇస్తారు? క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్, కొన్ని స్పెషాలిటీ ఉన్న ప్రోడక్ట్స్, ఓకేనా. కేవలం ఒక పర్టికులర్ జాగ్రఫికల్ రీజన్లో మాత్రమే ఆరిజినేట్ అయ్యే ప్రోడక్ట్స్కే ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇటువంటి ప్రోడక్ట్ మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా తప్పులేదు. సో చక్కగా పర్చేస్ చేద్దామని చెప్పి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈ జిఐ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్స్కి మార్కెట్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. సో లోకల్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, సో ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి, సో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ప్రజలకి ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. సో ఓవరాల్గా ఎకానమీ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పి ఇలా కొన్ని ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ ఇస్తూ ఉంటారనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఈ జిఐ ట్యాగ్ ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అది చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇంటర్నేషనల్ వైడ్గా ఈ జిఐ ట్యాగ్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ ద పార్ట్ ఆఫ్ WTO. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లోకి ఈ జిఐ ట్యాగ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఒక అగ్రిమెంట్ని తీసుకొచ్చింది. ఆ అగ్రిమెంట్ పేరు ట్రిప్స్. సో ట్రిప్స్ అగ్రిమెంట్ ప్రకారం సో మనం ఇలా కొన్ని ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేయాలని చెప్పి వాళ్ళు ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. సో దీంట్లోకి IPR అనే టాపిక్ కూడా వస్తుంది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ వైడ్గా జిఐ ట్యాగ్స్ అనేది ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ WTO. సో ఇండియా కూడా WTOకి మెంబరే కదా. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇండియా అనేది కూడా ఒక మెంబర్. సో ఇండియా ఏం చేయాలి ఇప్పుడు? సో వీళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్, వాళ్ళు చెప్పిన రెగ్యులేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో అలా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇండియాలో ఏం చేశారంటే ఒక యాక్ట్ని పాస్ చేశారు. సో ఆ యాక్ట్ పేరేంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ బ్రాకెట్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ బ్రాకెట్ క్లోజ్ 1999. ఓకేనా. సో ఈ ఇయర్లో తీసుకొచ్చారన్నమాట. సో జిఐ ట్యాగ్ అనేది ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ WTO. సో ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ WTO. సో WTO వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో జిఐ ట్యాగ్స్ని ఇలా ఐడెంటిఫై చేయాలి, సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఇది, ఇలా చేస్తే ఇలా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాటిని సక్సెస్ఫుల్గా మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక లా అనేది, ఒక యాక్ట్ అనేది పాస్ చేయాల్సిందే. సో ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ని పాస్ చేసింది ఇన్ ద ఇయర్ 1999. సో జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్. సో పేరులోనే ఉంది, దే ఆర్ గివింగ్ జిఐ ట్యాగ్ టు వాట్? గూడ్స్. బై వాట్ ప్రాసెస్? బై రిజిస్టరింగ్. సో రిజిస్టరింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ప్రొటెక్టింగ్. ఆ పర్టికులర్ గూడ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తూ, ఓకేనా, దానికి కావాల్సిన బూస్ట్ అనేది ఇస్తూ, దాని యొక్క ప్రొడక్షన్ తగ్గిపోకుండా, దాని యొక్క వాల్యూ కోల్పోకుండా ఉండేలాగా ప్రొటెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఒక మినిస్ట్రీ ఉండాలి కదా వీటన్నిటిని డీల్ చేయడానికి. సో జిఐ ట్యాగ్స్ గురించి మానిటర్ చేయడానికి ఏ ప్రోడక్ట్స్కి ఇవ్వాలి, సో ఏ ప్రోడక్ట్స్కి స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉన్నాయి, ఏ స్పెషల్ స్పెసిఫిక్ జాగ్రఫికల్ రీజన్ నుంచి ఆరిజిన్ అవుతున్నాయి, ఇవన్నీ మానిటర్ చేయడానికి ఒక మినిస్ట్రీ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి.
సో మన ఇండియాలో ఆ మినిస్ట్రీ ఎవరంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. So there is a ministry called Ministry of Commerce and Industry. Under this ministry there is a department called Department for Promotion of Industry and Internal Trade. దీన్నే షార్ట్కట్లో we call it as DPIIT. సో ఇండియాలో ఒక యాక్ట్ పాస్ చేసాం, జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. సో దీని ప్రకారం ఈ రెస్పాన్సిబిలిటీ ఒక మినిస్ట్రీకి అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. సో మినిస్ట్రీ పేరు వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఈ మినిస్ట్రీ కింద ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఈ మినిస్ట్రీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి వర్క్ చేసి సో జిఏ ట్యాక్స్ని ఇస్తూ వాటిని మానిటర్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకసారి ఏదైనా ఒక ప్రోడక్ట్కి జిఏ ట్యాగ్ ఇచ్చిన తర్వాత దాని యొక్క వ్యాలిడిటీ ఎంత, సో దాని యొక్క టెన్యూర్ ఎంత, టర్మ్ ఎంత అంటే సో ఆన్సర్ వచ్చేసరికి 10 years. ఫర్ సపోజ్ ఇప్పుడు గోవా క్యాషూకి 2023లో వచ్చారు కదా, సో ఇట్ ఈస్ వ్యాలిడ్ అప్ టు 2033. సో 2033 వరకు ఈ గోవా క్యాషూ ఏదైతే ఉందో దీనికి జిఏ ట్యాగ్ రికగ్నేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఇప్పుడు 10 years అయిపోయింది, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయవచ్చు, రెన్యూ చేసుకోవచ్చా, కెన్ వి రెన్యూ ద ట్యాగ్ అని చెప్పి అడిగితే ఎస్ మై డియర్ యూ క్యాన్. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు పే సమ్ నార్మల్ అమౌంట్ ఆఫ్ ఫీ కాల్డ్ రెన్యువల్ ఫీ. సో రెన్యువల్ ఫీని మనం పే చేసి సో ఈ గోవా క్యాషూకి మళ్ళీ మనం 2033లో రెన్యూ చేసుకోవచ్చు. సో ఇలా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం చదువుకోవాలి. సో గోవా క్యాషూ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇండియాకి ఎలా వచ్చింది, by Portuguese from importing Latin American countries for the purpose of afforestation and soil conservation. సో కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్ కూడా వాటిని ఇంపోర్ట్ చేసి కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో గోవా అంటే మనకి జస్ట్ గుర్తొచ్చేది బీచెస్ ఇవే కాదు. సో ఇప్పటి నుంచి ఇలా కొన్ని ట్యాగ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇలాగే మనం వేరే స్టేట్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని, తెలంగాణ నుంచి కొన్ని, ఒడిశా నుంచి రసగుల్లా, కాశ్మీర్ నుంచి సాఫ్రాన్ కూడా జిఏ ట్యాగ్ ఉంది. ఓకేనా. సో జిఏ ట్యాగ్ మన ఇండియాలో తీసుకురావడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సో ఇంటర్నేషనల్ వైడ్గా WTOకి ఇండియా మెంబర్ కాబట్టి సో వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నారు ట్రిప్స్. సో దీని ప్రకారం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే కాన్సెప్ట్ కూడా రావడం జరిగింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియాలో ఒక యాక్ట్ పాస్ చేశారు, జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. సో ఈ యాక్ట్ ప్రకారం రెస్పాన్సిబిలిటీ అనేది ఒక మినిస్ట్రీకి ఇవ్వడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండర్ దిస్ మినిస్ట్రీ దేర్ ఈస్ ఎ డిపార్ట్మెంట్ కాల్డ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్కి జిఏ ట్యాగ్ ఇచ్చిన తర్వాత దాని యొక్క వ్యాలిడిటీ పీరియడ్ 10 years ఉంటుంది. ఆఫ్టర్ దట్ 10 years మనం వెళ్ళి రెన్యువల్ ఫీ పే చేసి సో అప్లికేషన్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మనకి మళ్ళీ రెన్యూ చేస్తారనమాట. ఓకే, రైట్. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దేర్ ఈస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో రీసెంట్గా ఒక ప్రీమియర్ కోర్స్ని అయితే మనం లాంచ్ చేసాం. సో పేరు వచ్చేసరికి UPSC 02 జెనిత్. UPSC ప్రిలిమ్స్ 2024ని టార్గెట్గా పెట్టుకొని ఈ కోర్స్ని అయితే మనం లాంచ్ చేయడం జరిగింది. సో సిలబస్ మీకు చాలా కాంప్రహెన్సివ్గా మనం డీల్ చేస్తాం ఫ్రమ్ బేసిక్స్ ఇట్ సెల్ఫ్. సార్ మాకు ఎటువంటి బేసిక్స్ తెలీదు, మేము ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చా, లేకపోతే ఏదైనా బేసిక్స్ చదివి రావాలంటే అబ్సల్యూట్లీ నో నీడ్. సో మేమే మీకు బేసిక్స్ టీచ్ చేసి ఆ తర్వాత కాన్సెప్ట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాం. సో మీకు PDF నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఈ కోర్సులో భాగమే. సో కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని మీకు స్టాటిక్లో మేము కవర్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు టీచ్ చేశాను కదా, సో నేను మీకు ఇక్కడ ఏం టీచ్ చేశాను, జిఏ ట్యాగ్ గురించి టీచ్ చేశాను. సో ఎప్పుడైతే మనం GS సబ్జెక్ట్స్లో IPR గురించి మాట్లాడతామో, ఎకానమీలో మనం డీల్ చేస్తామో, ఓకేనా, అక్కడ నేను మీకు ఈ జిఏ ట్యాగ్స్ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో అలా కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ని లింక్ చేస్తూ మీకు టీచింగ్ అనేది ఉంటుంది, మీ మీద బర్డెన్ అనేది తగ్గుతుంది. సో ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఫీజు వచ్చేసరికి జస్ట్ 30,000 మాత్రమే. మీరు ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తూ చక్కగా జాయిన్ అయిపోవచ్చు. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒకసారి పే చేసి జాయిన్ అయితే చాలు, మీకు జాబ్ వచ్చేంత వరకు క్లాసెస్ వినొచ్చు. కావాలంటే జాబ్ వచ్చాక కూడా సరదాగా ఆఫీసులో కూర్చొని వినాలనుకుంటే యూ కెన్ జాయిన్. ఓకేనా, రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్.
మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.